నమస్తే సార్. నమస్కారం. సార్ ప్రస్తుతం అయితే ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే దగ్గరలో పడుతున్నాయి. సార్ మీ ఎలాంటి సజెషన్ ఇస్తారు? బోర్డ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు బాగా భయం ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అలాగే వాళ్ళతో పాటు స్ట్రెస్ తీసుకుంటున్న వాళ్ళ పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో ఇక్కడ నేను 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా పేరెంట్స్ గురించి ఇక్కడ ఈ ఎగ్జామ్స్ విషయంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలా అయిపోయిందంటే ఎగ్జామ్స్ పిల్లలకైనప్పటికీ కూడా దాని యొక్క స్ట్రెస్ లెవెల్స్ అన్ని పేరెంట్స్కే వస్తున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం పిల్లలకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒక ఫార్ములా రూపంలో ఇస్తాను. ఓకే. సో అందరికీ తెలిసిన మూవీ ఒకటి ఫేమస్ మూవీ ఆస్కార్ లెవెల్లో వెళ్ళింది, RRR ఫార్ములా. మీ అందరికీ తెలిసి RRR మూవీ. ఓకే. సో RRR మూవీ గురించి మీ అందరూ చూసే ఉన్నారు. సో ఈ RRR ఫార్ములాని మనం ఒకసారి మన స్టూడెంట్స్కి ఒక ఫార్ములా రూపకంగా ఇస్తే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఏంటంటే నేను చదివిన ప్రశ్నలు ఎగ్జామ్లో వస్తాయా, నేను పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్